హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీఎస్ టెట్ అండ్ డిఎస్సి కోసం చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ వీడియోలో చూద్దాం. ఛందస్సు. దిస్ ఈస్ జస్ట్ పార్ట్ ఏ. ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూస్తే 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. సో డోంట్ స్కిప్ అండ్ వాచ్ టిల్ ఎండ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఛందస్సు పద్య రచన ఎలా చేయాలో తెలియచేసే శాస్త్రాన్ని ఛందోశాస్త్రం లేక ఛందస్సు అంటారు. ఛందస్సు వేదాంగాలలో ఒకటి. అవి మొత్తం 6. ఫస్ట్ శిక్ష, 2 వ్యాకరణం, 3 ఛందస్సు, 4 నిరుక్తం, 5 జ్యోతిష్యం, 6 కల్పం. పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురులఘువులు, గణాలు, యతులు, ప్రాస మొదలగునవి వాటిని గురించి తెలియచెప్పేదే ఛందస్సు. పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురులఘువులు, గణాలు, యతులు, ప్రాస మొదలగునవి వాటి గురించి తెలియజెప్పేదే ఛందస్సు అన్నమాట. లఘువు అనగా ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. దీర్ఘాక్షరాలు కానివి అనగా హ్రస్వాక్షరాలు అన్నమాట. ఉదాహరణకు ఆ, ఈ, ఏ, ఓ, క ఇలా అన్నమాట. దీర్ఘం లేనివి అనగా ద్విత్వాక్షరాలు. ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఖ, చ, త, ల, ర అంటే ఏ అక్షరానికి అదే అచ్చు పరమైతే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులే. హ్రస్వాక్షరాలన్నీ కూడా లఘువులే. ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేవి లఘువులు. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు కూడా లఘువులే. అనగా ఉదాహరణకు నా కింద మా ఒత్తు, తా కింద రావొత్తు, ఆ రా కింద కావొత్తు ఇలా మొదలగునవి దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు కూడా లఘువులే. లఘువు అంటే అర్థమైంది అనుకుంటున్నా. గురువులు అనగా 2 మాత్ర కాలంలో ఉచ్చరించేవి అన్నమాట. అనగా దీర్ఘాక్షరాలు ఆ, ఈ, ఊ ఇలా అన్నమాట. ఐ, ఔలతో కూడిన అక్షరాలు కూడా గురువులే. ఉదాహరణకు కై, గై, రై, సై ఇలా అన్నమాట. సున్నాతో కూడినవి కూడా గురువులే. అం, చం, ఇం ఇలా అన్నమాట. విసర్గతో కూడినవి అన్నీ కూడా గురువులే అన్నమాట. ఉదాహరణకు కహ, మహ, వహ ఇలా. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు కూడా అన్నీ గురువులే. ఉదాహరణకు కన్, నిన్ ఇలా అన్నమాట. ద్విత్వాక్షరాలు ముందున్నవి గురువులు. ద్విత్వాక్షరం అనగా ఒక అక్షరానికి అదే ఒత్తు వస్తే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. ద్విత్వాక్షరం ముందున్న అక్షరం మాత్రం గురువు అవుతుంది. ద్విత్వాక్షరం మాత్రం లఘువు అవుతుంది. ఉదాహరణకు అక్కలో కా అనేది ద్విత్వాక్షరం కానీ అది లఘువు అయింది. దాని ముందున్న అక్షరం ఆ అనేది గురువు అయిందనమాట. ఇలా ద్విత్వాక్షరాలన్నీ లఘువులు, ద్విత్వాక్షరం ముందున్న అక్షరాలన్నీ గురువులు. సంయుక్తాక్షరాలు ముందున్నవి కూడా గురువులే కానీ సంయుక్తాక్షరాలు మాత్రం లఘువులు అన్నమాట. ఉదాహరణకు రక్తాలో రా అనేది గురువు, థా అనేది లఘువు. ఎందుకనగా సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు వస్తే సంయుక్తాక్షరం అవుతుంది. కానీ సంయుక్తాక్షరాలన్నీ కూడా లఘువులే. సంయుక్తాక్షరం ముందున్న అక్షరం మాత్రం గురువు అవుతుంది. ఉదాహరణలు గమనించండి. ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ముందున్నవి అక్షరాలు గురువులు కానీ ద్విత్వ సంయుక్త అక్షరాలు మాత్రం లఘువులు అవుతాయి. గణాలు రకాలు. 1 అక్షర గణము, 2 అక్షర గణములు, 3 అక్షర గణములు, 4 అక్షర గణములు, 5 అక్షర గణములు చూద్దాం. 1 అక్షర గణాలు అనగా లఘువు గురువులు అన్నమాట. 2 అక్షర గణాలు లగము లేదా లగముని ఇంకేమంటాం? వాగణము అని కూడా అంటాం. లలము లేదా లాగణము లఘువు. గగము లేదా
హగనము, గురువు లఘువు. గలము లేదా గా గణము, గురువు గురువు. ఈ 4 2 గణాలు అన్నమాట. 3 గణాలు ఈ యొక్క చక్రంతో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనందరికీ తెలిసిందే యమాతార జబాన సలగం ద్వారా 3 గణాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యా గణం లఘువు గురువు గురువు. మా గణం గురువు గురువు గురువు. తా గణం గురువు గురువు లఘువు. రా గణం గురువు లఘువు గురువు. జా గణం లఘువు గురువు లఘువు. బా గణం గురువు లఘువు లఘువు. నా గణం లఘువు లఘువు లఘువు. సా గణం లఘువు లఘువు గురువు. లా గణం లఘువు గురువు లఘువు. గం గణం గురువు లఘువు గురువు. 3 గణాలు ఈజీగా ఎలా రాయొచ్చు అంటే, ఈ చక్రంలో ఫర్ ఎగ్జాంపుల్ యాకి గణము రాయాలంటే యా నుంచి మొదలుపెట్టి లఘువు, తర్వాత మాకు గురువు, తాకు గురువు అలా రాయాలన్నమాట. 3 గణాలు. యాకి ఇప్పుడు ఉదాహరణకు లఘువు గురువు గురువు అన్నమాట. 4 గణాలు 3 ఉన్నాయి. నల నగ సల. నల అనగా నగనం మీద లఘువు అయితే నలము అవుతుంది. లఘువు 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 అనమాట. నగ అనగా నగనం మీద గురువు అయితే నగనం అవుతుంది. నా అంటే లఘువు 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 కదా. నగనం మీద గురువు అన్నాం కాబట్టి 3 లఘువులు వచ్చిన తర్వాత గురువు వచ్చింది. సల అనగా సగనం మీద లఘువు అయితే సలం అవుతుంది అనమాట. సగనం అంటే లఘువు లఘువు గురువు. సగనం మీద లఘువు అయింది కాబట్టి లఘువు లఘువు గురువు తర్వాత లఘువు వచ్చింది. ఇవే 4 గణాలు నల నగ సల. ఇంద్రగణాలు మొత్తం 6. అవేంటనగా నల నగ సల భరత. బా అనగా గురువు లఘువు లఘువు. రా అనగా గురువు లఘువు గురువు. తా అనగా గురువు గురువు లఘువు. భరత అనేది ఎలా రాయొచ్చు అంటే గణాలు యమతార జబాన సలగం అనే చక్రం నుంచి బా రా తా అనే గణాలు ఈజీగా రాయొచ్చు. ఇంద్రగణాలు 6 అని అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సూర్యగణాలు చూద్దాం. సూర్యగణాలు 2. నగనం అంటే లఘువు లఘువు లఘువు. గల అనగా గురువు లఘువు అనమాట. ఈ 2 సూర్యగణాలు. సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6. సూర్యగణాలు ఎన్ని, ఇంద్రగణాలు ఎన్ని అని క్వశ్చన్ టెట్లో January 4th సెషన్ షిఫ్ట్లో 2025లో రావడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. చంద్రగణాలు ఎన్ని అనే ఒక ఐడియా ఉంటే చాలు. బట్ ఇన్డెప్త్గా అవేంటి ఎలా రాయాలి అనేది మనకి ఇంత లెవెల్ అవసరం లేదు టెట్కి. బట్ అవేంటో చూద్దాం. చంద్రగణాలు మొత్తం 14. ఫస్ట్ది నా గా గ అనగా నా లఘువు 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 గురువు గురువు. నా హ లఘువు 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 గురువు లఘువు. సలల లఘువు లఘువు గురువు లఘువు లఘువు. బల గురువు లఘువు లఘువు లఘువు. బగురు గురువు లఘువు లఘువు గురువు. నవ లఘువు 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 గురువు. నలల లఘువు 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 లఘువు. మలగు గురువు 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 లఘువు. సవ లఘువు లఘువు గురువు లఘువు గురువు. లఘువు లఘువు గురువు గురువు లఘువు. సహ తల గురువు గురువు లఘువు లఘువు. రల గురువు లఘువు గురువు లఘువు. రగురు గురువు లఘువు గురువు గురువు. తగ గురువు గురువు లఘువు గురువు. ఇవన్నీ చంద్రగణాలు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ చెక్అవుట్ అదర్ వీడియోస్ ఆన్ మై ఛానల్ ఫర్ గ్రామర్ టాపిక్స్, నానార్థాలు అండ్ తెలంగాణ పదజాలం. I will provide the links in the description, so make sure to check them out. Stay connected and keep learning. And please do like, share and subscribe to my channel.